గౌరవనీయ పీసీబీ ఆర్ఓ1 ఈ గారికి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఇదంతా చూపించేది ఇది అరబిందో వారి యొక్క కాంపౌండ్ వాల్. ఇగో ఈ మధ్యలో ఇది ఏంటంటే అరబిందో ప్లస్ ఇది ఇక్కడ పక్క ఈ వాల్ మొత్తము ఈ కాంపౌండ్ వాల్ మొత్తం ఈ హానర్ వాల్ కాంపౌండ్ వాల్ ఇది. మరి ఈరోజు డేట్ మాత్రము 3 సార్, 3వ తేదీ 10వ నెల, ఇప్పుడు నవంబర్ కదా, 11వ నెల 2020 సార్. ఇప్పుడు చూడిగో ఈ రెండింటి మధ్యలో ఇది ఇక్కడ అరబిందో ప్లస్ ఇక్కడ హానర్, ఈ రెండింటి మధ్యలో కట్టొద్దని చెప్పి ఎన్నిసార్లు రైతులు కూడా బతినాడారు, ఎంత బాధపడ్డారు. ఇది ఈ లోపల పక్కకి వాళ్ళ ఫ్యాక్టరీ లోపల పక్కకి ఇది. ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నట్టు సార్ చూడండి. ఇది ఈ లైన్ ఎంబడి ఇదిగో హానర్ లైన్, ఇది కట్టుకాల్వ, దీన్ని నక్కలయ్యా అంటారు. ఇది వాటర్ పోయే కాలువ సార్. కనీసం ఒక్క చుక్కన నీళ్ళు ఉన్నాయి సార్. ఇక్కడిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సార్ ఇగో ఇదంతా హానర్ వాళ్ళ బైలర్. ఇదంతా ఇట్లా బైలర్, ఇది హానర్ వాళ్ళ బైలర్. దీన్ని పడితే ఈ కంపౌండ్ వాళ్ళ పడితే కాలువ నీళ్ళు పోయేది బయటకు వచ్చేది. అక్కడ అరబిందో ప్లస్ హానర్ మధ్యలోకి వచ్చే పైప్ లైన్లో వచ్చే వాటర్ పైప్ యొక్క కాలువ ఇది. మరి ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు కదా సార్. మరి అక్కడ బయట మాత్రం మరి నీళ్ళు వస్తున్నాయి కదా సార్. వీళ్ళు ఏమంటారంటే పైనుంచి పొలాల మీద ఉన్న వాటర్ వస్తున్నాయని చెప్పి మీకు వివరణ ఇస్తున్నారు సార్. ఇది తప్పు సార్. ఇది ఎందుకంటే మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది సార్. ఈరోజు మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో తీసి పంపిస్తున్నారు సార్. దయచేసి ఈ హానర్ అరబిందో పైన మీరు చర్యలు తీసుకోవాలి సార్. దీనిపైన గట్టి చర్యలు తీసుకుంటే ఏమన్నా వీళ్ళకి ఏమైనా బుగులు ఉంటుంది, రైతులకు ఏమైనా లాభం ఉంటుంది సార్. నమస్తే.